అందరూ ఉన్నా ఎవరు లేని వారిలాగా ఉంటున్నాను. ఎవరి సపోర్టు లేదు. సో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను ఇలాంటి మార్గం ఎంచుకున్నప్పుడు ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరు నేను చెప్పే ఐడియాస్ని అంగీకరించట్లేదు. గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళకి నేను అడ్వైజులు ఇచ్చిన టైం అంటే అడ్వైజ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు లేరు. నేను ఒక్కనే ఫైట్ చేస్తున్నాను. నేను 100 మందిగా అనుకొని నేను ముందుకెళ్తున్నాను. నేను ఎంతమంది నాకు డిమోటివేట్ చేస్తే నేను అవ్వలేదు. నేను ఎప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాను. ఎవరు ఎన్ని చెప్పినా 100 చెప్పినా కూడా నేను ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తా. కన్సిస్టెన్సీ ఒకటి సాధించాలి, చరిత్ర సృష్టించాలి. రిచర్డ్సన్ రాయుడు అనే పేరు చరిత్రలో నిలిచిపోవాలి. చరిత్ర నా పేరు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఎన్నో రకరకాలుగా ప్లానింగ్ చేసుకుంటూ ఒకరికి ఇబ్బంది కలగకుండా నేను నా మార్గంలో నడుస్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకోండి. నేను ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడితే ఒకరికే జర్నలిస్ట్ కూడా ఎంతోమంది ఉన్నారు, రిపోర్టర్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసేది మాత్రం ఒక్కరికే. ఏదో ఇప్పుడు 2-3 పార్టీలు ఉంటే ఒక పార్టీని వస్తే వాళ్ళ గురించి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ గురించి ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మంచి చేసే ఒక జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలంటే ప్రతి పార్టీలో జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఏ రూల్స్ పాటిస్తున్నారు, ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు అవినీతి చేస్తున్నారు అని ప్రతి పార్టీకి సమానంగా అందరికీ న్యాయం చేసుకుంటూ వాళ్ళ గురించి రిపోర్టింగ్ చేసుకుంటూ వాళ్ళ గురించి జర్నలిజం చేసుకుంటూ అంటే అది వాళ్ళ పని వాళ్ళు కర్తవ్యంగా అంటే ఒక నీతి న్యాయమైన పద్ధతిలో ధర్మ పద్ధతిలో వాళ్ళ ప్రొఫెషనల్ని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నీ ఎట్లా అయిపోయినాయి, జర్నలిస్టులు అంతా ఎట్లా అయిపోయారు, రిపోర్టర్స్ అంతా ఎట్లా అయిపోయారంటే అసలు వాళ్ళు మంచి చేసినా చెప్పట్లేదు. వాళ్ళు తప్పు చేస్తే భూతద్దంలాగా చూపిస్తున్నారు. ఎన్నో న్యూస్ ఛానల్స్, న్యూస్ రిపోర్టర్స్ అందరూ అమ్ముడుపోతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే రేపు పొద్దున నేను కూడా ఏదైనా దేని గురించి మాట్లాడితే ఒకవేళ నేను ఇతని గురించి మాట్లాడితే అతని గురించి నచ్చకపోవచ్చు అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎంత ఏఐ వచ్చేసింది అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని పరంగా ఏమైపోతుందంటే ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు పెట్టుకొని నానా రకాలుగా పోర్ట్రేట్ చేసి ఒక క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నారు, ప్రజలకి వేరే రకంగా చూపిస్తున్నారు. తర్వాత నాకు ఆలోచన ఏమొచ్చిందంటే అరే ఇదంతా కాదు, మనమే ఒక సొంత ఛానల్ పెట్టి మనమే నడిపిస్తే బాగుంటుంది కదా, ఇవన్నీ ఎందుకు అసలు ఎవరికో చెప్పి వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడం ఎందుకు, నా ఛానల్ నేనే పెట్టుకొని నేనే ప్రమోషన్ చేసుకుంటూ నేనే ఒక నీతి న్యాయంగా అంటే మనము అన్నీ అంటే ఒక డిసిజన్తో నేను ఇది ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక బిగ్ బాస్కి వెళ్ళాలి. అంటే బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే దానివల్ల ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అంటే ఒక యూట్యూబర్కి వెళ్దామని. ఇప్పుడు ఒకరికి ఎవరికైనా హెల్ప్ చేస్తే బయట మనము 10 మంది చూసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను కామన్ మ్యానే కదా, కామన్ హెల్ప్ చేస్తే 10 మంది చూసి వెళ్ళిపోతారు. అదే ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మీరు ఒకరికో ఇద్దరికో సహాయం చేస్తే 100 మంది కాదు ఇంకా 200 మంది వచ్చి చేయగలిపి సహాయం చేసి అన్న నీకు నేను ఉన్నాను అని చెప్పి ఇంకా సపోర్ట్ చేస్తారు. సో ఆ సపోర్ట్ అనేది నాకు కావాలంటే ఇప్పుడు తొందరగా టైం తక్కువ ఉంది, ఏజ్ అయిపోతున్న ఒక బాధ, టైం తక్కువ ఉంది ఇంకొక బాధ. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి తొందరగా ఏదైనా అవ్వాలి, ఏదైనా చేయాలి అనే తపన నాలో ఉంది. సో దాని ద్వారా నేను బిగ్ బాస్కి వెళ్ళి ఒక సెలబ్రిటీ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఎవరు అని చూపించాలి. నా వ్యక్తిత్వం ఏంటి, మానవత్వ విలువలు ఎలా ఉంటాయి, మనిషిని మనిషిగా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. సో ఎన్నో చెప్పాలి, ఎన్నో చేయాలి, ఎన్నో షేర్ చేసుకోవాలి, దేశాన్ని మార్చాలి, దేశాన్ని కాపాడాలి గ్లోబల్ వార్మింగ్ నుంచి. అలాగే యానిమల్స్ పైన జరుగుతున్న దాడుల పైన, అలాగే ఇప్పుడు ఎలిఫెంట్కి ఉన్న దంతాలు కావాలని చెప్పేసి ఎలిఫెంట్ని చంపేయడం, ఇట్లా అన్ని యానిమల్స్ అని అంతరించిపోతున్నాయి. మానవులకు సరిగా రూల్స్ లేవు, సరిగా అంటే పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. రాకముందు ఒక హామీలు, వచ్చిన తర్వాత ఇంకో హామీలు ఇచ్చి మేనిఫెస్టో కూడా సరిగా నెరవేర్చకుండా రకరకాలుగా మనుషులు ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు, పేద ప్రజలే కదా. 80% పేద ప్రజలు ఉన్నారండి, మిగతా 20% బాగా రిచ్ పర్సన్స్ ఉన్నారు ఈ లోకంలో. సో వీళ్ళందరికీ న్యాయం జరగాలి, రూల్స్ పెట్టండి. అందరికీ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ ఒక వీడియోలో చెప్తే కుదరదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటో తెలియాలి, నేనేం చేయాలి, నేను సాధించాలనుకుంటున్నాను, ఒక పెద్ద పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎదగాలనుకుంటున్నాను. ఎన్నో రకరకాల సిస్టాలు కొత్తగా తెచ్చి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 108 అంబులెన్స్ ఇప్పుడు ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు ఎంతోమందికి అది ఇప్పుడు కూడా అంటే చనిపోయిన తర్వాత 108 ఇప్పుడు ఎంతోమంది ఫ్రీగా ఉపయోగపడుతుంది. బయట పడిపోయి అక్కడ చాలా ఇబ్బంది పడి
ఫ్రీగా వైద్యం చేస్తుంది ఇప్పుడు 108. సో ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా ఎంతోమందికి ఆరోగ్యశ్రీ మీద ఇంకా అప్లై చేసుకొని ఎంతోమంది గుండె జబ్బులు ఆ జబ్బులు అన్ని సర్జరీలు చేసుకుంటూ ఫ్రీగా చేసుకుంటున్నారు. అంటే అట్లాంటివి ఏదైనా తీసుకురావాలి గొప్పగా. దేశంలో ఎవరు చేయని అభివృద్ధి ఎక్కడ లేని విధంగా సిస్టమ్స్ మన దగ్గర పెట్టాలి. అందరికీ న్యాయం జరిగి ఒకరి నుంచి ఒకరు ఆపద రావద్దు అని ఎన్నో 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 పిచ్చి పిచ్చి ఆలోచనతో ఒక హిట్లర్ లాగా, ఒక నెల్సన్ మండేలా లాగా, ఒక గాంధీ లాగా, ఒక డాక్టర్ కేఎపాల్ లాగా, ఒక ది గ్రేట్ అలెగ్జాండర్ లాగా పెద్ద పెద్ద గొప్ప వీరులాగా ఆలోచించుకుంటూ ప్రతిరోజు నాకు నేను సతమతం అవుతూ కింద మీద పడుతూ ఇబ్బంది పడుతూ ఇంట్లో మేనేజ్ చేస్తూ అటు ఫ్రెండ్స్ని మేనేజ్ చేస్తూ అటు బయట వాళ్ళేమో జాబ్ చేసుకొని నాకేమో జాబ్ చేయడం ఇష్టం లేదు, ఇంకోటి చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా నేను నాకు ఇష్టమైన చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి నాకు దూరం అయింది. అది దూరం అవడం కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఒప్పుకోవట్లేదనో, లేదంటే ఇంకోటి నేను చేసే ఇట్లా వీడియోస్ కొంతమంది నచ్చట్లేదు నాకు దూరం అవుతున్నారు, నా డెసిషన్ బాగాలేదని కొంతమంది దూరం అవుతున్నారు. నాకు ఫైనాన్షియల్ నాకు ఏం లేదని చెప్పి ఇంకొంతమంది దూరం పెడుతున్నారు. ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే నేను ముక్కుసూటిగా ఉంటాను నేను నా ఫ్రెండ్స్ దగ్గర. సో గొడవలు ఎన్నో గొడవలు చేశాను నా లైఫ్లో, చాలా గొడవలు ఎవరికి తెలియని గొడవలు. సో అలా దూరం అవుతున్నారు. అసలు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగుంది. కానీ నేను వేరు, అందరూ వేరు. నలుగురికి నచ్చంది నాకు నచ్చదు. నా దారి వేరు, వాళ్ళ దారి వేరు. అంటే ఒకరు కోటిలో ఒకడు అంటాడు కదా, అలాంటి టైప్ క్యారెక్టర్ నేను అనుకుంటా. అంటే నేను వాళ్ళ దగ్గర డిఫైన్ చేయను. అందరితో సొంత ఫ్యామిలీ లాగా ఉంటాను ప్రతి ఒక్కరితో. బయట వ్యక్తులు, ఇంట్లో వ్యక్తులు అందరినీ నేను ఒకలాగా చూస్తాను. అంటే ఇంట్లో వాళ్ళతో 1% ఎక్కువ చూస్తానేమో. కానీ నేను నా గురించి ఇంకా తెలియదు, ఎవరికి తెలియాలని చెప్పి ఛానల్ క్రియేట్ చేసుకున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.